ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉండుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో కేంద్రయిదు మాట నమ్మల మక్కువ చూడ కేంద్రయిదు మాట నమ్మల మక్కువ చూడ రీలా 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 రేలా 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 రేలా. ఈ గడ్డి వేసుకుని ఆ గడ్డి ఎండిపోయి బూడిదలాగా అయిపోతే ఆ రేకు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఒక రేకుల షెడ్ వేయటానికి మీ ప్రేరేపణ కలెక్ట్ చేస్తే బిల్డింగ్లు కట్టడానికి కాదు, రేకుల షెడ్లకి సహకరించండి. మా తపనంతా ఒకటే, పెద్ద బిల్డింగ్లు కట్టాలని కాదు, రేకుల షెడ్లు వేసిన సంఘం కడతానంటే సంఘంలో ఆత్మలు రక్షించబడాలనే తపనతో పరిగెడుతున్నాం. అలాగే ఆ దర్శనంతో తరిపిదిస్తున్నాం. ఈ తమ్ముళ్ళు వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు. ప్రభునందు ప్రియ ప్రేక్షకులకు అందరికీ, దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, ఈ సంధ్యాకాల సమయంలో ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అంటే మహాదేవుడు మనల్ని ప్రేమించి ముఖాముఖిగా ఈ విధంగా మిమ్మల్ని కలవటానికి దేవుడు గొప్ప ధన్యత ఇచ్చాడు. ఈ రోజుని చూడలేక, ఈ దినం చూడలేక ఎంతోమంది ఈ భూగర్భంలో మనకంత జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు, ఎంతో గొప్ప వాళ్ళందరూ ఈ భూగర్భంలో కలిసిపోయారు. ఆ మహాదేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఈ దినము ఇలాగ ముఖాముఖిగా మాట్లాడుతూ ఆ దేవుని స్తుతిస్తూ ఆ దేవుని నామాన్ని ఇచ్చిస్తూ మహింపరిచే భాగ్యము మన జీవితాలకి, మన బ్రతుకులకి అనుగ్రహించాడంటే కేవలం దేవుని కృప. మన శక్తి వల్ల కానీ, మన యొక్క గొప్పతనం వల్ల కానీ, మన తింటున్న తిల్లు వల్ల కానీ ఏం లేదండి. నాకు తెలిసిన వ్యక్తి ఎప్పుడు మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం మంచి ఫ్రూట్స్ తీసుకుంటూ
వాళ్ళ మిస్సెస్ పెద్ద పెద్ద గ్లాసులు తీస్తూ హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోయాడు. నేను అనుకుంటాను, మనం సావు ఎక్కడున్నా వస్తుంది, ఎక్కడున్నా. మరొక మాట చెప్తాను. ఒక సహోదరుడు బ్రహ్మాండటువంటి సంపాదన ఉన్నవాడు హాయిగా ఫ్యాన్ వేసుకుని ఎతకలు పడుకున్నాడు. ఆ ఫ్యాను ఊడిపోయి ఆయన మీద పడిపోయి ఆన్ ది స్పాట్లో చనిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టే, ఎక్కడ దాక్కున్నా మరణాన్ని ఎవరు తప్పించలేరు. అది చిన్నవాడైనా పెద్దవాడైనా, వయసు మళ్ళిన వాడైనా, కోటేశ్వరుడైనా, కడుబేదవాడైనా, గుడిసెల్లో ఉన్నవాడైనా, ఎవరికైనా మరణం అతీతమైనది కాదు, అందరికీ సమానమే. ఈ కొద్ది రోజులు, దేవుడిచ్చిన ఈ కొద్ది రోజులు మన భూమి మీద మంచి చేసి చనిపోతే శబాస్రా ఫలానా వ్యక్తి అబ్బా ఎంత మంచి పనులు చేశాడు అని చెప్పుకుంటూ, అదే భూమి మీద రోత జీవితాలు జీవిస్తూ పాపిష్టి జీవితం జీవిస్తే ఆ దరిద్రుడు చచ్చాడురా, ఆ కుటుంబం బాగుపడింది. నాకు తెలిసినటువంటి సహోదరుడు ఉన్నాడు, ఎప్పుడు తాగేసి వచ్చి బిర్యానీ వండుకున్నా, చికెన్ వండుకున్నా, మటన్ వండుకున్నా, ఏది వండుకున్నా ఎప్పుడు తగాదాలు కొట్టుకొని ఇద్దరు కొట్టుకుండేవారు. ఇద్దరు కొట్టుకుని దాంట్లో ఈ అన్నం తీసేసి కూర తీసిస్తే కుక్కలు వచ్చి తినేవి. ఈ రోత జీవితాలు ఎన్నాళ్ళు మనం ఉంటామని, ఈ కొద్దిపాటి జీవితానికి దేవుడిని భూమి మీదకి ఎందుకు పంపించాడో, ఇంతవరకు నీ ఇష్టానుసారం బ్రతికావు, ఇప్పుడు మాత్రం దేవుడు ఎందుకు పంపించాడు భూమి మీదకి, దేవుడి ఉద్దేశం ఏంటో అది నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వ్యక్తి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి కొద్దిసేపు ధ్యానించుకుందాం. చూద్దాం. పరిశుద్ధ వేద గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3 నుండి 13 వచనాలు అద్భుతమైన విషయాలు ఉన్నాయి. నేను చదువుతాను, చూడండి. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవాయందు భయభక్తులు కలిగిన వ్యక్తి. యెహోవాయందు భయం కలిగిన, భయభక్తులు వేరు, బహు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిని 100 దాసి అన్నపానములు ఇచ్చి వారిని పోషించును. ఆహాబు దేశములోని ఉదక దారులన్నిటినీ, నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకునకుండా గొర్రెలను, కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుకుంటకై మనకు గడ్డి దొరికినేమో తెలుసుకున్నామని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చును. కాబట్టి వారు దేశమంతటా సంచరించవలని శిరో యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకు, ఓబద్య ఒంటరిగా ఒక వైపున వెళ్ళిరి. ఓబద్య మార్గమును పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొను. ఓబద్య ఇతన్ని ఎరిగి నమస్కారం చేసి, నా ఏలువాడివైన ఏలియావు నీవే కదా అని అడగ్గా, అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలువాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చటికి ఉన్నాడని తెలియజెప్పమన్నాను. అందుకు ఓబద్య, నేను సావలని నీ దాసుని నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపు నేల, నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవంతోడు నిన్ను శిక్షించుకొనవలని నా ఏలువాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడే లేడని, అతను చూడలేదని వారు ఆయా జనుల చేత రాజ్యముల చేతను ప్రమాణం చేయించి వచ్చిరి. నీవు నీ ఏలువాడి చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నాకు ఉత్తరం ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం చెప్పిన తరువాత నీవు అతనికి కనబడిన ఎల్లా అతడు నన్ను చంపునని అలాగూ ఆజ్ఞ ఇవ్వవద్దని నీ దాసుని నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడును. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతం చేయుచుండగా నేను చేసినది నా ఏలువాడుగా నీకు తెలియబడినది కదా. నేను యెహోవా ప్రవక్తలను 100 మందిని గుహలో 50 మందిని చొప్పున దాన్ని దాసి అన్నపానములు ఇచ్చి వారిని పోషించుతుని. ఇప్పుడు అహాబు చంపుటకు నీ ఏలువాడిని దగ్గరకు పోయి ఎలా ఏలియా ఇచ్చట ఉన్నాడని ఎలా చెప్పను. అవును, నిజమే. దేవునికి బిడ్డలారా, చూసారా ఈ యొక్క భయంకర ప్రమాదాలు జనాలువి. నిజానికి ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు ఓబద్య ఉన్నట్లే నేటి దినాలు కూడా ఉన్నాయి. మీకు తెలుసా? ఒక్కసారి ఆంధ్ర తెలంగాణ విడిచిపెట్టి రండి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర,
రాజస్థాను, ఆ యొక్క కొన్ని రాష్ట్రాలు మన ఇండియాలోనే, విదేశాలు చెప్పట్లేదు. ఏ చైనా దేశం, ఏ పాకిస్తాన్ గురించి నేను చెప్పట్లేదండి. ఒక్క మన ఇండియాలోనే మీకు తెలియని ప్రాంతాలను చూపిస్తారు. ఒడిశాలో మన సేవకున్నే ఇల్లు, చర్చు, బండి కూడా కాల్చేశారు. బండి మీద వెళ్తుంటే బండిని ఆపి దించి పేడ నీళ్ళు భార్య భర్తల మీద చంటిబిడ్డని ఎత్తుకున్నటువంటి ఆ తల్లిని కూడా పేడ నీళ్ళతో ముఖం మీద కొట్టారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నీవున్న స్థలంలో నీకున్న అదృష్ట భాగ్యము ఆంధ్ర తెలంగాణలో దాటి వస్తే ఎలాంటి పరిస్థితులు. నేను ఎక్కువ ఆయా రాష్ట్రాల్లో ఉంటాను. ఆంధ్ర తెలంగాణలో దొరకను ఎక్కువ ఆ ప్రాంతాలు. ఎందుకునంటే దేవుడి భారం కలిగింది. ఓబద్య భారం కలిగిన వ్యక్తి. ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఏమంటాడంటే, ఓబద్య యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై యెజెబెల్ లాంటి వ్యక్తి ప్రవక్తలు చంపుతున్నా భయం లేకన్నా కొండల్లో, లోయల్లో ఆ వ్యక్తులు దాచి వాళ్ళకి అన్నపానములు ఇస్తున్నాడు. 100 మంది, 50 మంది, ఎంతమందికి ఇస్తున్నాడంటే ఆయన రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది వంటలు వండాలి, ఎంతమంది తయారు చేయాలి. అయినా భారం కలిగి నా దేవుని సేవకులను నేను కాపాడుకోవాలి అని ఆ ఓబద్య చేసిన త్యాగం అటువంటిది. ఈ పరిశుద్ధ వేద గ్రంథంలో 2024 సంవత్సరాలు, 25 సంవత్సరాల క్రితమే ఆ మహాభక్తుడి కోసం రాయబడిందంటే, నీ పేరు, నా పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడాలంటే చూచుతున్న దేవుడు, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడు నమ్ముకున్న మన దేవుని కోసం ఏం చేస్తున్నాం? మన పక్కన ఇరుగు రాష్ట్రాల్లో భయంకర విపత్తులు జరుగుతుంటే చూస్తూ ఆనందిస్తూ టీవీలు, సెల్ ఫోన్లు ఇవన్నీ చూసుకుని ఆనందించుంటేనే మన బ్రతుకులు. మనం చేయకపోయినా చేసే వ్యక్తుల్ని ప్రోత్సహిద్దామని తపన మనకు లేదా? మనం చేయవలసిన బాధ్యత మనకు లేదా? నేనేదో ఉద్రేకంతో మాట్లాడుతున్న మాటలు కాదండి. ఈ చివరి దినాల్లో, ఈ ఎంచుకల దినాల్లో నేను కొంతమందిని చూస్తున్నాను. నేను దేవుని బిడ్డ అని చెప్పుకోవడానికి భయపడిపోతున్నారు. పరిశుద్ధ వేద గ్రంథాన్ని పబ్లిక్లో ఇలా పట్టుకొని తిరగడానికి భయపడిపోతున్నారు. కారణం మీకు తెలుసా? ప్రతి గ్రామంలో కొన్ని బాంబులు ఇచ్చి, ప్రతి గ్రామంలో దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులందరినీ బాంబులు వేసి కుడియండి. క్రైస్తవులు అన్నాళ్ళు, ముస్లిమ్స్ అన్నాళ్ళని ట్రైనింగ్లు ఇస్తున్నారండి. అది మనకు ఎలా తెలుసంటే, బయటకు వచ్చాడు ఒక వ్యక్తి, అది పబ్లిక్ టీవీలో అనౌన్స్మెంట్. ఎలక్షన్ జరిగేటప్పుడు వాళ్ళతో పొత్తున్న పార్టీలకి ఓట్లు వేయాలి తప్ప తక్కువ వాళ్ళకి వేస్తే ఇలా చేస్తామని బెదిరించేటప్పుడు ఆ వ్యక్తి బయటకు వచ్చి టీవీలకి ఇచ్చిన ఇంటర్వ్యూ చెప్తున్నాను. కాబట్టి చివరి దినాలు, ఎంచుకాల దినాలు, దుర్దినాల్లో ఉన్నాం కనుక ఓబద్యలాగా సేవ చేస్తున్న సేవకులకి మీరు రండి. మీరు వచ్చి ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఎంత భయంకరంగా, ఆ భయంకర కొండల్లోనూ, లోయల్లోనూ, అడవుల్లోనూ ఎలాంటి భాష కాని భాష తెగల మధ్యలోకి వెళ్ళి ఎలా పరిచర్య చేస్తుందో రండి, చూడండి. చూసి ఈ పరిచర్యలో మీరు పాలుభావిస్తూ ఉండి. నా బాధ అంతా ఏంటంటే, నన్ను దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, ఏం చెప్పమంటే చెప్తా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోతా. అయితే ఈ కొద్ది దినాల్లో కొంతమందిని తయారు చేస్తున్నాం కనుక, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు తయారు చేస్తున్నాం. ఎలా తయారు చేస్తున్నాం అంటే, దేవుని సేవ అంటే సావు, అలా సావు సిద్ధమైన వాళ్ళే రండని చెప్పి బైబిల్ తరిపిదిలేస్తున్నాం. అలాగే ఈ 32 సంవత్సరాలు కూడా అలాంటి ట్రైనింగ్ అయ్యి దేవుని కోసం యవ్వన బిడ్డలు, భార్య భర్తలు, యవ్వన బిడ్డలు నడుముకు బిగించి దేవుని కోసం పరిగెడుతూ ఆ కొండల్లో, ఆ లోయల్లో, అడవుల్లో చేస్తున్న వ్యక్తులు అక్కడే పిల్లలకని, అక్కడే పిల్లలు చదివించుకుంటూ విద్యాభ్యాసంతో ఆ పిల్లలు గొప్పగా ఆ ప్రాంతాలు సేవ చేస్తున్నారు. కనుక నేను ఎందుకంటే ఈ కొద్ది కాలం నేను తదనంతరం నేను వెళ్ళిపోయినంటే ఈ సేవ ఏం జరుగుతుందని ఆలోచిస్తూ మీకు ఈ మాటలు చెప్తున్నాను. ఈ పరిసర విస్తారంగా జరగాలంటే చూస్తున్న మీరు రండి, ఈ మిషన్ ఫీల్డ్ చూడండి. లేదంటే మీరు రాలేకపోతే ఈ టీవీ మీద, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్లకి ఫోన్పే చేసి పరిసరని విస్తారంగా జరిగేటట్టు ప్రోత్సహించండి. ఆనాడు ఏ అవకాశం లేకపోయినా సేవకులు పోషిస్తున్నాడు ఓబద్య. ఆయనకి ఎటువంటి గిఫ్ట్ లేదు. ఆయన ఒకటే అనుకున్నాడు, నాకు ఈ భూమి మీద లేదు కానీ పరలోకంలో ఉంది. ఓ భక్తుడు ఈ విధంగా పాడాడు, యేసయ్య నీ కృప తలాంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. అవును, ఈ భూమి మీద ఇస్తున్న ఈ క్షణకాల శ్రమలు ఎన్నదగినవి కాదు. ఈ భూమి మీద కొద్ది దినాలే,
యుగాలు కూడా ఆ మహాదేవుని దగ్గర పరిశుద్ధుని కోటాను దేవతలతో కేరీబులతో శరాపులతో గాన ప్రతిగానం ఉంచున్న ఆ మహాదేవుని దగ్గర నేను కూడా ఆ మహాదేవుని ఆకలి దప్పుకలేని రాజ్యంలో కొనుకుడు నిద్రపోని దేవుని దగ్గర ఆ మహాదేవుని దగ్గర నేను కూడా స్తుతియాగం చెల్లిస్తూ ఆయనతో నీలమైపోయి ఆనందభరితులుగా ఉండటానికే ఈ కొద్దిపాటి జీవితాన్ని పరిగెడతాను. కాబట్టి ఓబద్య స్వార్థం లేకన్నా దేవుని సేవకుల్ని పోషిస్తున్నాడు. మీకింత జీతాలు వస్తున్నాయి, ఇంత గొప్పవారుగా ఉన్నారు, మీరు ఎంతమందిని పోషిస్తున్నారు చూడండి, ఆలోచించండి. చాలామంది ఒకప్పుడు మిషనరీస్ ప్రాణాలు దేవుని కోసం త్యాగం చేసేవారు. ఇప్పుడు మిషనరీలందరూ కూడా ఆత్మల బదులు ఆస్తులు సంపాదించుకోండి. అటువంటి ఫీల్డ్ కాదు ఇది. ఇది భయంకరమైన దత్తమైన అడవుల్లో పనిచేస్తున్నారండి. రండి మిషన్ ఫీల్డ్ పరిగెడదాం, దేవుని యొక్క ముందుకు సాగుదాం. దేవుని యొక్క వాక్యంలో ఇంకా చూస్తే 17వ వచనంలో ఆహాబు ఏలియాను చూసి ఇశ్రాయేలు వారిని శ్రమలు పెట్టువాడు నీవా కావని అతనితో అడగ్గా అతన్ని నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవు నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలును శ్రమ పెట్టినవాడు నీవే అని చెప్పాడు. చూసారా దేవునికి బిడ్డలారా, ముఖాముఖిగా ఏలియా దేవుడు ఏది చెప్పమంటే చెప్పేయటమే. ఆ రాజు దగ్గర చెప్తున్న మాటలు ఇవి. ఆహాబు రాజు దగ్గర, ఆ రాజు దగ్గర చెప్తున్నాడు, ఈ ప్రజలందరూ విగ్రహారాధన చేయించి నాశనం చేస్తున్నారు. మన దేశాన్ని కూడా అలాగే చేస్తున్నారు. వాళ్ళకి తరిపిదులు ఇచ్చి, డబ్బు ఇచ్చి, బాంబులు ఇచ్చి చేస్తున్నారు. ఏదో రోజు మనం చూస్తాం ఒక దినాన్ని, నా దేవుని సన్నిధిలో ఒక దినం వస్తుంది. ఆ దినాన్ని ఈ దేవుని బిడ్డలు పాడు చేస్తూ, హింసిస్తూ, భయంకరంగా వేదన పాలు చేస్తున్న ఈ దుర్మార్గులకి ఒక రోజు ఉంది, మనం చూస్తాం. ఆ ధవలవరుణుడు, రత్నవరుణుడు అయినటువంటి ఆ మహాదేవుని యొక్క సన్నిధిలో ఒకరోజు తీర్పప్పుడు వాళ్ళు ఇక్కడ ఎంత రాజభోగం వెళ్తున్నారో, ఈ కొద్దిపాటి జీవితం, ఈ కొద్దిపాటి కాలాన్ని రాజభోగం చేసి అనేకులు హింసిస్తున్నారో, యుగాల ఆ ప్రాంతంలో ఆకలి తప్పుకోలేని రాజ్యంలో మనం ఉంటాం. అగ్ని ఆరదు, పురుగు చావాలటువంటి భయంకరటువంటి అగ్నిగుండంలో కాల్చి బగ్గబగ్గ మండిపోతూ చచ్చిపోదామంటే సావురాక ఘోరంగా భయంకరటువంటి వేదన చెందే రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఈ క్షణకాల జీవితానికి భయపడకన్నా ధైర్యంగా దేవుని కోసం నిలబడదాం. ఆహాబు ఇది ఓబద్య ఎలాగైతే దైవ సేవకులు పోషించారో, మీరెంతమందిని పోషిస్తున్నారు? మీరే మీ గుండెల మీద చేసుకొని ఇంతవరకు మీరు చేయలేండి. అటువంటి పని మీరు చేయకపోతే రండి, జీసస్ పవర్ గాస్పల్ మిషన్ మొదలుపెట్టింది. మీరు ఈ క్షణం నుండి, ఈ దినం నుండి మొదలు పెట్టండి. యుగజుగాలు జీవగ్రంథంలో మన పేర్లుండి మనందరం ఆ యొక్క రాజ్యంలో ఆనందభరితులుగా ఆ దేవుల్లో ఆనందం సంతోషిద్దాం. ఏసన్ గారు పాట పాడుతూ డాన్స్ చేస్తున్న ఆనందభరితులు అయిపోతారు. ఆనందభరితులుగా నీలమైపోయాడు దేవుళ్ళు. ఎస్, ఈ కొద్ది కాలం జీవితం మన దేవుడు ఆ యుగజుగాలు ఉన్న రాజ్యంలో మనం కూడా అలాగే ఉంటామండి. అలాగే ఉంటాం. మహిమ వస్త్రాన్ని ధరించుకొని ఆ దేవునితో ఆనందభరితులు యుగజుగాలు ఉంటాం. 2 రోజులు 3 రోజులు కాదు, 60-70 సంవత్సరాలు కాదు, ఒక 100 సంవత్సరాలు కాదు, యుగాలు ఉంటాం. కాబట్టి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని పని కోసం మనందరమే కలిసి దేవుని రాజ్యం కోసం పని చేద్దాం. దేవుని యొక్క రాజ్యం కోసం నిలబడదాం. దేవుని కోసం త్యాగం చేద్దాం. మనం వెళ్ళా పర్వాలేదు దేవుని సేవ కోసం, వెళ్ళకపోతే వెళ్ళే వ్యక్తులకి సహకరించి మనం ఆ నిత్య రాజ్యంలో ఉండేటట్టు, మన పేరు జీవగ్రంథంలో రాయబడేటట్టు మనం చేద్దాం. నేటి దినాలు ఎలాగున్నాయంటే, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. నేటి దినాల్లో ఎలాగున్నాయంటే, ఓ రాజుగారు కొన్ని కుక్కలు కొన్నాడు, కొన్ని గొర్రెలు కొన్నాడు, కొని ఒక వ్యక్తికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక 6 నెలల్లో, సంవత్సరం తర్వాత ఆ కుక్కలు ఎలా ఉన్నాయో గొర్రెలు ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాడు. వచ్చి రాజుగారు, ఏంటయ్యా ఈ కుక్కలను తరిగిపోయేటి, గొర్రెలు చూస్తే మంద నేను కొన్నాట్ల కన్నా ఎక్కువగా ఉన్నాయేటి, ఏంటి కదా, ఏమైంది చెప్పని అడిగాడు. అడిగేసరికి ఆ పెంచుతున్న వ్యక్తి ఒక మాట అన్నాడు, అయ్యా రాజుగారు, మీరు చెప్పినట్టు ఈ గొర్రెలు పెరిగిపోవడం కారణం, ఈ కుక్కలు తరిగిపోవడం కారణం ఏంటంటే, ఈ కుక్కలు తెల్లవారు మొదలుకొని రాత్రి వరకు కనిపించినటువంటి అరుస్తూనే ఉంటాయండి. అరుస్తూ కనిపించినటువంటి బండెల్లా, కారెల్లా, లారీ వెళ్ళా
ఆటోలో దేని ఏది కనిపించినా వాటిని ముందుకెళ్ళి అరుస్తూ ఉంటాయండి. ఆ లారీ బ్రేక్ వేయడానికి అవకాశం లేక తొక్కుంటూ వెళ్ళిపోతుంటుంది. ఆ లారీ కింద అరిసరిసి ఆ లారీ కింద పడి చేస్తున్నాయి ఈ యొక్క కుక్కలు. మరి గొర్రెలు మాత్రం ఇప్పుడు కూడా పచ్చిగల చోట్లకి కాపర తీసుకెళ్తే అక్కడ చక్కగా మేసి అవి పొర్లి మంద విస్తారంగా పెరుగుతుందండి. ఇదే కారణం అండి అని చెప్పాడట. ఆ రాజుగారు ఆశ్చర్యపోయాడు. అవును, నేటి దినాల్లో అదే జరుగుతుంది. కుక్కల్లాగా అరుస్తూ మీదకి వచ్చేస్తున్నారు. కుక్కల్లాగా అరుస్తూ దేవుని పిల్లలు విమర్శిస్తున్నారు. గొర్రెలు మాత్రం యావత్ ప్రపంచం అంతా విస్తరింపబడుతున్నాయి. అనేక దేశాలు ఈరోజు దేవుని పిల్లలు ఉన్నారు. ఈ కుక్కలున్న వ్యక్తులు కొద్దిగైనా ఆ కొద్ది మంది అరుస్తూ వాళ్ళ ప్రాణాలని హార్ట్ అటాక్లు వచ్చి చేస్తున్నారు. రకరకాల వ్యాధులతో చేస్తున్నారు. ఈరోజు అరిసిన వ్యక్తి రేపు మళ్ళీ టీవీలో ఇలా సచ్చాడని చెప్తున్నారు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే ప్రియ ప్రేక్షకులారా, దేవుని యొక్క పని కోసం ఓబద్య అనేక మంది 50 మంది 100 మందిని ఇలా పోషించాడండి. ఒక వ్యక్తి 100 మందిని ఇంతమందిని పోషిస్తే ఈ జీసస్ పవర్ గాస్పెల్ మిషన్ ఇంత విస్తారంగా అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఈ పనికి ఒక్క మనిషే ఇంతమందిని పోషిస్తే మీరు ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులుగా మీరు గుప్పులు విప్పి అనేకలు ఈ జీసస్ పవర్ గాస్పెల్ మిషన్ అనేక రాష్ట్రాలకు విస్తరింపబడడానికి ఆ కొండల్లో లోయల్లో అడవుల్లో పనిచేస్తున్న గ్రామాల్లో పనిచేస్తున్న ఈ పరిసరానికి ప్రోత్సహించి మీరు ఆ జీవ గ్రంథంలో ఈ యొక్క పేర్లు రాసుకొని మీరు నిత్యత్వంలో ఉంటారని, ఆ యుగాలు దేవుని దగ్గర ఉంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి దేవునికి బిడ్డలారా, ఇంతవరకు ఓబద్య ఎలా రక్షించి ఉన్నాడు, తన యొక్క సేవకుల్ని, తన యొక్క ప్రజల్ని, తన యొక్క సేవకులు, దేవుని సేవ చేస్తున్న సేవకులు త్యాగపూర్తమైన జీవితాలు, బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత అనేక రాష్ట్రాలకు వెళ్ళి త్యాగపూర్తమైన జీవితాలు, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లి, తను పుట్టిన జన్మస్థలాన్ని విడిచిపెట్టి తన యొక్క భాష కాని భాష దగ్గరికి వెళ్ళి తన సొంత ఊరు, తన సొంత జిల్లా, తన సొంత రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఆ అడవుల్లో పనిచేస్తున్న ప్రియ తమ్ముళ్ళ కోసం మీకు తోచింది మీరు సహాయం చేసి మీరు కూడా ఓబద్య వలె పోషించి మీరు కూడా ఆ జీవగ్రంథంలో మీ పేర్లు రాసుకుంటారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ రోజైనా తెగించి మీకున్న దాంట్లో మీకున్నటువంటి ఉద్యోగంలో ఏదైతే ఇంతవరకు సేవకులు పోషించే ఆలోచన కానీ ఇంతవరకు మీరు చెయ్యకపోతే ఇప్పుడే మొదలు పెట్టండి. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండే, ఈ టీవీ చూస్తుండగా ఫోన్పే ఈ నెంబర్లు అవి వస్తున్నాయి, ఈ క్షణం నుండే మీరు ప్రోత్సహించండి. కడుతున్న బిల్డింగ్కి ఈ సేవా పరిసరికి సహకరించి మీ పేర్లు జీవగ్రంథంలో రాసుకుంటారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ మా కన్న తండ్రి, ఓబద్య అనేక ప్రవక్తల్ని ఆ కొండల్లోనూ లోయల్లోనూ అయా దాచిపెట్టి వాళ్ళు పోషించాడు. నేటి యుగంలో మా తరంలో జీసస్ పవర్ గాస్పెల్ మిషన్ని మీరు ఏర్పాటు చేసి అనేక కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లో ఘనమైన పరిచర్య చేస్తూ మా బ్రతుకులు, మా జీవితాలు నీ కొరకు త్యాగపూరితమైన జీవితాలుగా చేస్తూ మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లి, అయా మేము పుట్టిన గ్రామాలు, మా జిల్లాని, మా రాష్ట్రాన్ని అన్నీ విడిచిపెట్టి ఆయా రాష్ట్రాలకు వెళ్ళి ఆ కొండల్లో లోయల్లో అడవుల్లో గ్రామాలకు వెళ్ళి నాయన సువార్త చేస్తూ సంఘాలు స్థాపిస్తూ ఘనమైన పరిసరి చేస్తున్న ఈ పరిసరికి ఎవరైతే ఈ క్షణమే గుప్పులిప్పి సహకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలు దీవించండి. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి యుగాలు కూడా సంతోషంగా ఉండే రాజ్యంలో వీళ్ళందరినీ చేర్చమని, మమ్మల్ని చేర్చమని, నీ కొరకు ఈ కొద్దిపాటి జీవితాన్ని నీ కొరకు బ్రతుకును మాకు అనుగ్రహించమని. నువ్వు పరిశుద్ధుడివి, యథార్థవంతుని, నీతివంతుడి కనుక అట్టి పరిశుద్ధత, యథార్థత, నీతి కలిగి నీ రాజ్య స్థాపన కొరకు మమ్మల్ని సాధనాలుగా వాడుకోమని, దీని కొరకు సహాయం చేస్తున్న ప్రతి బిడ్డని ఇప్పుడే నిర్ణయాలు తీసుకొని సహకరించేటట్టు సహాయం చేయమని యేసయ్య శక్తివంతనామని ప్రార్థించి అడుగు పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నల్లని సావు వర్ణించు, చెప్పిన డొక్కి మేలించు, రమ్ము నెత్తీటన్నోరు మాడసురమిందినా మరమరంతా సిలువని మోసి నీకు నాకు నెమ్మది తత్తుండమ్మా. మన పాపమంతా సిలువని మోసి నీకు నాకు రక్షణ తత్తుండమ్మా. వేద మందనాదయ్యో, వేద బ్రతుకనాదయ్యో, నాకు తెలియోడిలే ఇందులో అడసుర మందినా. నల్లడి సావు
బాధకే నాకు దిక్కుమోకు సోదరి నాకు ఈ కాడి అడివి శ్రమకే నాకు తోడు నీడా కాండేనే నాకు తోడేరు బాధకే నాకు దిక్కుమోకు సోదరి నాకు ఈ కాడు అడివి బాధకే నాకు తోడు నీడా వేల వందనాలయ్యో వేల బ్రతుకనాలయ్యో నాకు తెలియోరిలే జురడుసులిందిన నల్లని సావు వర్రింజు చెప్పినడొక్కి మేలింజు రమ్ము నెత్తి తన్నోరని మాడుసుమందినా నాకు తోడు రోజు రోజు పీడ బ్రతుకు నా ప్రాణమంతా తెల్లడిల్లి అలసి సులసి పల్లొరి మంది ఎడతెగలోగా నాకు తోడు రోజు రోజు పీడ బ్రతుకు నా ప్రాణమంతా తెల్లడిల్లి అలసి సొలసి పుల్లొరి మింది వేల వందనాలయ్యో వేల బ్రతుకనాలయ్యో నాకు తెలియోరిలే జురడుసులిందిన నల్లడి సావు వర్రింజు చెప్పినడొక్కి మేలింజు రమ్ము నెత్తి తన్నోరి మాడుసులిందిన వేల వందనాలయ్యో వేల బ్రతుకనాలయ్యో నాకు తెలియోరిలే జురడుసులిందిన నల్లడి సావు వర్రింజు చెప్పినడొక్కి మేలింజు రమ్ము నెత్తి తన్నోరి మాడుసులిందిన మనవానంతా సిలువపై మోసి నీకు నాకు నెమ్మది దక్కుందమ్మా మన పాపమంతా సిలువపై మోసి నీకు నాకు రక్షణ దక్కుందమ్మా మనవానంతా సిలువపై మోసి నీకు నాకు నెమ్మది దక్కుందమ్మా మన పాపమంతా సిలువపై మోసి నీకు నాకు రక్షణ దక్కుందమ్మా వేల వందనాలయ్యో వేల బ్రతుకనాలయ్యో నాకు తెలియోరిలే జురడుసులిందిన నల్లడి సావు వర్రింజు చెప్పినడొక్కి మేలింజు రమ్ము నెత్తి తన్నోరి మాడుసులిందిన హల్లెలూయా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా